మేడం చేయండి అయ్యా. వచ్చారు. భగవంతుడిని ప్రతి మానవుడు కూడా ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకోసము అంటే మరలా జన్మంటూ లేకుండా సాక్షాత్తు వైకుంఠంలో ఎల్లప్పుడూ ఉండేందుకు చేసేటువంటి దాన్ని మోక్ష విద్య అంటారు. ఆ మోక్షము కాశీలో కావున నేను కాశీ యాత్ర లాభాలా పంపిస్తారా? ముందుకు అడిగే మీకోసం ఎదురు చూస్తుంది. మాకు కోటింగ్ ఇస్తారు. మోక్షం అనేటువంటిది నాలుగో పదార్థం మొట్టమొదట ధర్మము, అర్థము, కామము. ఈ మూడు కూడాను అయిన తర్వాతే మోక్షం అని చెప్పారు. కాబట్టి చెల్లెలా మా అక్కనిచ్చి బాగా దేవేంద్ర వైభవపేతంగా వివాహం చేయిస్తాము. కావున తదనంతరం స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, పట్టుకొని ఇట్లా పట్టుకోండి. ఆయన స్వీట్ తినిపిస్తే ఏమన్నా మాట్లాడారు. మీరే ఇట్రంటారు. ఆ నీళ్లు మీ ఇద్దరు చల్లుకోవాలి అబ్బాయి. అదే మహాపుణ్య పరమ పవిత్రమైనటువంటి ఒక చేతి కాళ్ళు లోపల వస్త్రద్వయం ఇంకా పొడుగు కాశీయాత్ర అయిపోయాక లంచ్ తినడానికైతే వచ్చేసాము. ఇక్కడ చూశారు కదా, రోజు తనొక్కటే వడ్డిస్తుంది. ఈరోజైతే తమ్ముడు కూడా వచ్చాడని చెప్పేసి ఇద్దరు కలిసి అయితే వడ్డిస్తున్నారు. ఇంకా మేము లంచ్ తినేసేసి పత్తిపాడు నుంచి చీరాలు అయితే బయలుదేరాము. మ్యారేజ్ అయితే చీరాల్లో. మేమిద్దరమే పట్టుకుంటాము అని చెప్పి చూసారా, లగేజీ వాళ్ళిద్దరే పట్టుకొని తీసుకెళ్తున్నారు. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. రోజు స్కూళ్ళు, హోంవర్కులు,
ట్యూషన్లు కదా, ఇలా ఫంక్షన్లకు వచ్చినప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. బస్సులో కూడా వీళ్ళిద్దరే పక్క పక్కన కూర్చోవాలని చెప్పేసి ఫస్ట్ ఎక్కేసేసి కూర్చున్నారు. సెల్లు కూడా తన దగ్గరే పెట్టేసేసుకుని వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నారు వాళ్ళిద్దరూ. హాయ్ రిష్కా, నీ పేరేంటి? అవునా, నా పేరు జాహ్నవి. అవును, నాకు 2 నేమ్స్ ఉన్నాయి, ఒక జాను ఒక జాహ్నవి. అవును. అన్నం తిన్నావా? ఏం తిన్నావు? సరే, అన్నం తిన్నా. దొంగ అది ఆగాగు, పట్టుకొని వెళ్ళాలి.